తొలి పలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. అత్యాధునిక డ్రోన్లతో పోలీసుల నిఘా, నేరస్తుల్లో వణుకు. మల్కాజ్గిరి పోలీస్ డ్రగ్స్ పై డ్రోన్ నిఘా, హాస్టళ్లలో స్పాట్ టెస్టులు. మమతా బెనర్జీ ఇంటిపై చర్చ, సాదాసీదా జీవన శైలి వైరల్. టీడీపీ కార్యాలయం వద్ద గిరిజనుల ధర్నా, 1.50 కోట్ల బకాయిల కోసం ఆందోళన. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలర్ట్, హంతా వైరస్ పై ప్రపంచ దేశాలకు హెచ్చరిక. హైదరాబాద్ లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసు, పని మనిషి పాత్రపై పోలీసులు అనుమానం. జగిత్యాల్లో మంత్రిని నిలదీసిన రైతులు, ధాన్యం కొనుగోళ్లపై ఆగ్రహం. కేపీ వివేకానంద ఫైర్, బండి సంజయ్ కుమార్ కు మాస్ వార్నింగ్. వరంగల్ పురాతన శివాలయం ధ్వంసంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు. అమిత్ షా కోల్కతా చేరిక, బెంగాల్ సీఎం ఎంపికపై కీలక సమావేశం. హైదరాబాద్ హత్య కేసుపై సిపిబిసి సజ్జనార్ హెచ్చరిక, పని మనుషుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ పోలీసు వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా నేరాల నియంత్రణ, పర్యవేక్షణలో డ్రోన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నారు. అనుమానాస్పద కదలికలను గుర్తించడం, నిందితుల ఆచూకీ తెలుసుకోవడం, భారీ జనసమూహాలపై నిఘా పెట్టడం వంటి పనుల్లో ఇవి పోలీసులకు కీలక సహాయంగా మారాయి. ప్రమాదకర ప్రాంతాల్లో సైతం సులభంగా పర్యవేక్షణ చేయగలిగితే సామర్థ్యం ఉండడంతో నేరస్తుల్లో భయం పెరుగుతోందని చెప్పుకొచ్చారు. సాంకేతికను వినియోగిస్తూ శాంతి భద్రతలను మరింత బలోపేతం చేసేందుకు పోలీసులు డ్రోన్ వ్యవస్థను విస్తృతంగా పనిచేస్తున్నాయన్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ నియంత్రణ కోసం మల్కాజ్గిరి పోలీసులు సరికొత్త టెక్నాలజీ ఆధారిత చర్యలు చేపట్టారు. సుమతి ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల హాస్టళ్లపై డ్రోన్ నిఘా, స్పాట్ డ్రగ్ టెస్టులు నిర్వహించనున్నారు. రాత్రి వేళ విద్యార్థుల కదలికలు, అనుమానాస్పద కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్నారు. ప్రత్యేక డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. హాస్టళ్లలో హై రిజల్యూషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యాజమాన్యులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ కు సహకరించే హాస్టళ్లపై కఠిన చర్యలు తీసుకొని అవసరమైతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. యువత భవిష్యత్తు నాశనం కాకుండా ఉండేందుకు ఈ చర్యలు కీలకమని పోలీసులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. నమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఆమెని కలిసిన సందర్భంగా తీసిన వీడియోలో ఇంటి సాదాసీదా వాతావరణం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. చిన్న డోర్, పూర్తిగా పెయింట్ కూడా చేయని ఇంటిని చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ మమతా బెనర్జీ సాధారణ జీవన శైలిని కొనసాగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. కొందరు ఆమె నిరాడంబరతను ప్రశంసిస్తుండగా మరికొందరు వీడియోపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. డీజీపీ కేంద్ర కార్యాలయం ఎదుట గిరిజనులు ఆందోళనకు దిగారు. మంత్రి కొల్లి రవీంద్ర అనుచరుడు పామర్తి రాజా తమతో పనులు చేయించుకొని దాదాపు 200 మందికి డబ్బులు చెల్లించలేదని ఆరోపిస్తున్నారు. బకాయిల కోసం పలుమార్లు తిరిగినా పట్టించుకోకుండా అనుమానిస్తున్నారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇవ్వాల్సిన 1.50 కోట్లు చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని జి కొండూరు మండలం కట్టుబడిపాలెం ప్రజలు టీడీపీ కార్యాలయం గేటు ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హంతా వైరస్ పై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. డచ్ క్రూయిజ్ షిప్ లో నమోదైన కేసులలో ఈ వైరస్ పై అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన పెరిగింది. ఇప్పటి వరకు 3 మరణించగా మరికొన్ని కేసులు గుర్తించినట్లు సమాచారం. 23 దేశాలకు చెందిన 149 మంది ప్రయాణికులు ఉన్న ఈ షిప్ పై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. అయితే ఇది మరో కోవిడ్ పరిస్థితి కాదు అని WHO స్పష్టం చేసింది. హంతా వైరస్ సాధారణంగా ఎలుకల ద్వారా వ్యాప్తిస్తుందని, కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే మనుషుల మధ్య వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వైరస్ నియంత్రణ కోసం వివిధ దేశాలతో కలిసి WHO చర్యలు చేపట్టింది. హైదరాబాద్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య సునంద హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో పనిచేస్తున్న నేపాల్కు చెందిన పని మనిషి కల్పన ఈ హత్యలో ప్రధాన నిందితురాలుగా అనుమానిస్తున్నారు. మరో 2 కలిసి ముందస్తు ప్రణాళికతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సునందను హత్య చేసిన అనంతరం ఇంట్లోని బంగారం, నగదును బ్యాగులో తీసుకొని 3 పరారైనట్లు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని డీజీపీ సివి ఆనంద్, సిపి విసి సజ్జనార్ పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేసుపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.
జగిత్యాలలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించేందుకు వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను రైతులు నిలదీశారు. అంతా అయిపోయిన తర్వాత ఎందుకొచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులు దాటినా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు మండిపడ్డారు. వర్షానికి ధాన్యం దెబ్బతిన్నా అధికారులు స్పందించలేదని ఆరోపించారు. మంత్రి, ఎమ్మెల్యే కేవలం తూతూ మంత్రంగా పరిశీలించి వెళ్లిపోయారని రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో గుజరాత్ వెళ్లి బతకాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. గత 10 ఏళ్లుగా తాము శాంతి భద్రతలు కాపాడామని, అందుకే బండి సంజయ్, రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రశాంతంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే పరువు నష్టం దావా కూడా వేస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజేశాయి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వంపై అవగాహన లేని పాలన కొనసాగుతుందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ సమీపంలో 800 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన పురాతన శివాలయాన్ని ధ్వంసం చేయడం దారుణమని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వేల ఇళ్లు కూల్చివేతలు, లక్షల చెట్ల నరికివేతలతో విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఇప్పుడు చారిత్రక సంపదను కూడా కాపాడలేకపోతుందని మండిపడుతున్నారు. ఈ విధ్వంసాన్ని వెంటనే ఆపి శివాలయాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ వారసత్వాన్ని సంరక్షించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామ, వార్డు సచివాలయాల పేర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై వాటిని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు అని పిలవాలని సూచిస్తూ అందరూ ఈ మార్పును అలవాటు చేసుకోవాలన్నారు. గ్రామ స్థాయిలో అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యమని పేర్కొన్నారు. కాగా గ్రామ సచివాలయ వ్యవస్థను 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం పేర్ల మార్పుపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేంద్ర పరిశీలకుడిగా నియమితులైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్కతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అనంతరం ఆయన ప్రసిద్ధ దక్షిణేశ్వర్ ఖాళీ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెంగాల్లో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బీజేపీ శాసనసభాపక్ష సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు. విమానాశ్రయం వద్ద బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి అమిత్ షాను ఘన స్వాగతం పలికారు. బెంగాల్ రాజకీయాల్లో ఈ సమావేశం కీలకంగా మారింది. హైదరాబాద్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య తనుజా రంజన్ హత్య కేసులో కీలక విషయాలను సిపివిసి సజ్జనార్ వెల్లడించారు. చేతులు కట్టేసి నోట్లో గుడ్డ కుక్కి దారుణంగా హత్య చేసినట్లు తెలిపారు. ఇది నేపాలీ గ్యాంగ్ పని అని, సంవత్సరం క్రితం ఇంట్లో పనికి చేరిన మహిళా సహకారంతో ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. బయట నుంచి వచ్చే పని మనుషుల వివరాలను పూర్తిగా ధృవీకరించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ విషయంపై గత 2 నెలలుగా అప్రమత్తం చేస్తున్నప్పటికీ చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఇదే ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పల్కో న్యూస్.